హలో ఫ్రెండ్స్, ఇదైతే మనకి కస్టమర్ ఎర్రగట్ట చూసి ఆర్డర్ చేయడం జరిగింది. కస్టమర్ మనకి ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేశారు. హన్మకొండ దగ్గర ఎర్రగట్ట గుట్ట ఫామ్ హౌస్ కట్టమని కిడ్స్ కాలేజ్ పక్కనే ఫామ్ హౌస్ ఈరోజు మార్కింగ్ చేయడం జరుగుతుంది. శ్రావణ మాసంలో మంచి రోజులు ఉన్నాయని భూమి పూజ చేయడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో కస్టమర్ మనకు చేయమని ఆర్డర్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి కందకాలు అయితే తీస్తున్నాము. వర్క్ అయితే స్టార్ట్ చేసాము. పైపులు కూడా వచ్చేసినాయి. సైడ్కి 3 వరుసలు సిమెంట్తో బేస్మెంట్ కట్టినాము. ఫౌండేషన్ బోర్డు కూడా వేసాము. పైపులు పేపర్ కొట్టి కలర్ వేయడం జరిగింది. రెడ్ ఆక్సైడ్ ఫస్ట్ అయితే ఒక పోలు నిలబెట్టినాము. అలాగే అడ్డం పర్లింగ్స్ కూడా దానికైతే గొడుగు అయితే తయారైంది. గొడుగు ఈ రకంగా ఉంది. టోటల్గా పైప్ స్ట్రక్చరే. ఇది బిర్లా ఏరోప్లాన్ సిమెంట్ ఫైబర్ వాల్ ప్యానల్స్. ఇది హైదరాబాద్ వాల్ ప్యానల్స్. ఇది థిక్నెస్. ఇందులో 75 కూడా దొరుకుతుంది. ఇది బాగా అక్కడ జైన్లలో కూడా వాటర్ ప్రూఫ్ పుట్టి కూడా పెట్టడం జరిగింది. లోపల పైన ఇలా ఉంది. బయట నుండి చూసుకుంటే ఇలా ఉంది. ఆ జైంట్లు మొత్తము వాటర్ ప్రూఫ్ పుట్టితోని పిఓపితో కవర్ చేయడం జరిగింది. సైడ్ వచ్చేసి ఒక డోర్ వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఫ్రంట్ కూడా ఒక డోర్ వస్తుంది మధ్యలో. ఇది బయట నుండి చూస్తే ఇలా ఉంది. ముందు కస్టమర్ మళ్ళీ ఒక 10 ఫీట్ల షెడ్ వేయమని చెప్పారు. వేసాము. దానికి అటాచ్మెంట్లో పైన వాడిన రేకులు కూడా JSW రేకులు. టైల్ ప్రెస్. మొత్తానికైతే ఇంకా ముందు రేకులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వర్క్ అయితే ఇంకొక 80% కంప్లీటెడ్ అయింది. విండోస్ పెట్టినాము, డోర్స్ పెట్టేసినాము, అన్నీ పెట్టేసినాము. మేము ఏమైతే చేయాలనుకున్నామో అవన్నీ పెట్టేసినాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఇది మెయిన్ డోరు. UPVC విండోస్. ఇటు 2, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. దర్వాజా ఏమో WPVC. డోర్ ఏమో వుడ్ ప్లస్ డోరు. ఇందులో లోపల ఇక 4x15 కిచెన్. ఇది ఒక సీలింగ్ కూడా చేసేసాము.
చేసాము లోపల పైన. ఈ బెడ్రూమ్కి వచ్చేసి WPVC డోర్ పెట్టడం జరిగింది. ఈ 10x15 బెడ్రూము, పైన సీలింగ్ కూడా ఇచ్చాము. టైల్స్ వర్క్ అంటే కస్టమర్ చేయించుకోవాలి, అది మన సంబంధం లేదు. కరెంటును టైల్స్ వర్క్ కస్టమర్ చేయించుకుంటా అన్నారు, అందుకనే అది పెండింగ్లో ఉంది వర్క్. ఇదేమో ఉత్తరం సైడ్ దర్వాజా డోరు, దీని కూడా సేమ్ అదే WPVC దర్వాజా ఉన్న ఒక ప్లస్ డోర్ పెట్టడం జరిగింది. ఇటు సైడ్ ఒక కిటికీ పెట్టినాం. బాత్రూమ్ వచ్చేసి కస్టమర్ కట్టించుకున్నారు, మనం ఏం చేయలేదు. ఇది యాక్చువల్లీ ఇలా ఉంది, మనమైతే అక్కడి వరకే. తర్వాత కస్టమర్కి పెయింటింగ్ వేయించుకున్నాం చూడండి. లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ లైటింగ్స్, సీలింగ్ మనమే చేసి ఇచ్చినాం. లైటింగ్స్, ఫ్యాన్స్ అన్ని కస్టమర్, పెయింట్ కూడా కస్టమరే, కింద టైల్స్ కూడా కస్టమర్ వేయించుకున్నాడు. వైరింగ్ మొత్తం కస్టమరే, కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కస్టమర్ కట్టించుకున్నాడు. ఇందులో టైల్స్, సింక్, పవర్ కనెక్షన్ అంతా కస్టమర్. చాలా తక్కువలో అయిపోయింది. జస్ట్ ఒక 15 డేస్లో ఈ వర్క్ మేము కంప్లీట్ చేసినాము. 15 రోజులలో కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ మాత్రం కస్టమర్ వేపిస్తున్నాము. సీలింగ్ మనమే చూపిస్తున్నాము, ఆ డిజైన్ కానీ సీలింగ్ కానీ డిజైన్, కలర్స్ ఏమో కస్టమర్ నచ్చిన కలర్ వేపిస్తున్నారు. మామూలుగా ఇది హాల్ ఇలా ఉంది. కొంచెం వర్క్ ఉంది అన్నారు. అతి తక్కువ బడ్జెట్లో మీకు ఫామ్ హౌస్ జస్ట్ ఒక 15 డేస్లో కట్టి ఇవ్వబడును.